గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పుడు భగవద్గీత 17వ అధ్యాయం అంటే శ్రద్ధాత్రయ విభాగయుక్త. అందులో భాగంగా బ్రీఫ్గా 3 రకములైనటువంటి శ్రద్ధ చూసాము. తరువాత ఆహారం, యజ్ఞం, తపస్సు మొదటి రకం చూసాం. ఏమిటి అంటే కాయిక తపస్సు. కాయిక అంటే శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు కూడా చూడడం జరిగింది. అయితే ఇప్పుడు అదే తపస్సు 3 గుణముల ద్వారా ఎలా ఉంటుంది అంటే సాత్వికమైనటువంటి తపస్సు ఏమిటి, రాజసిక తపస్సు అంటే ఏమిటి, తామసిక తమో గుణముతో కూడిన తపస్సు ఏమిటి, ఇది చాలా చాలా అవసరం. మీ చుట్టూ ఉన్న సమాజం వైపు ఒక్కసారి పరికించి చూస్తే ఒక్కొక్కరు తపస్సు సాధన పేరుతో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది మనము సాక్షిగా గమనిస్తే వారు ఎటువంటి తపస్సు అనేది మనకి అర్థమైపోతుంది. భగవద్గీత ఒక లిట్మస్ టెస్ట్. అంటే ఎవరు ఎటువంటి తపస్సులకి ఆసక్తిగా, అనురాగముతో, ఇష్టముతో చేస్తున్నారా, కష్టముతో చేస్తున్నారా, వారి తపస్సులు ఏ రకానికి చెందినవి అని మీకు స్పష్టమైపోతుంది. ఇక్కడ ఏమంటున్నారంటే 3 రకాల గురించి చెప్తున్నారు. ఏంటి? శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. అంటే ఎవరైతే కేవలము ఎటువంటి ఆపేక్ష అంటే ఏదో ఒక లక్ష్యంగా కోరిక పెట్టుకొని కాకుండా ఏదో మొక్కుబడిగా ఎవరు బలవంతంగా చెప్పారని, గురువు గారు చెప్పారు, తల్లిదండ్రులు చెప్పారు, ఎవరు చెప్పారని కాకుండా శాస్త్రం చెప్పింది కదా, చేయకపోతే నాకు ప్రత్యవాయ దోషం వస్తుంది, లేకపోతే పాపం వస్తుందని అలా కాకుండా కేవలము ఒక శ్రద్ధ, ఒక భక్తి, ఎటువంటి ఆకాంక్ష లేకుండా కేవలము అఫలాకాంక్షిభి అంటే తన యొక్క ఫలాన్ని ఆశించకుండా కూడా ఏ వ్యక్తి అయితే స్వలాభము స్వార్థం కోసం కాకుండా, అంటే నాకు అధికారం వస్తుంది, నాకు ధనం వస్తుంది ఇలాంటివి కాకుండా, ఉద్యోగంలో పైకి వెళ్ళాలని, వ్యాపారం అభివృద్ధి చెందాలని ఇలాంటి కోరికలు కాకుండా కేవలము తన యొక్క అంతఃకరణ శుద్ధి, తద్వారా గురుశాస్త్ర ప్రాప్తి, తద్వారా
జ్ఞాన ప్రాప్తి, తద్వారా మోక్షం మాత్రమే లక్ష్యంగా ఉండి ఎవరైతే చేస్తారో, అంటే ఏ తపస్సు చేసినా మనం జనరల్గా ఫలాన్ని పెట్టుకుంటాం. అందుకే మన పలసులు చదువుతాం, విద్యార్థి విద్యం ప్రాప్నోతి, ధనార్థి ధనం ప్రాప్నోతి, ఇవన్నీ చెప్తుంటాం. అలా కాకుండా కొంతమంది తనకి శ్రద్ధతో, అంటే కేవలము తపస్సు మీద ఉన్న గౌరవం కొద్ది అపారమైన శ్రద్ధతో చేస్తారు. పరయా శ్రద్ధయా తప్తం అఫలాకాంక్షిభి, ఫలాన్ని పెట్టుకోకుండా చెయ్యాలి, అంటే ఫలాపేక్ష లేకుండా పని చెయ్యాలి అంటారు. మనకి ఇంతకుముందు చెప్పారు, ఎవరైతే ఆ పరిపక్వత చెంది ఉంటారో అటువంటి వారు ఇటువంటి తపస్సు ఎటువంటి ఆశ కోరిక ఆపేక్ష లేకుండా చేయగలుగుతారు. అయితే అలాంటి తపస్సును సాత్విక తపస్సు అంటారు. అంటే చూడండి, 2వ అధ్యాయంలో కర్మయోగం అక్కడ ప్రారంభించారు సూత్రప్రాయంగా. ఏమిటది? యోగస్థ కురు కర్మాని సంగం త్యక్త్వా ధనంజయ అన్నారు. యోగస్థ అంటే ఏంటి అంటే కేవలము నా హృదయస్థములో ఒక శక్తి, బయట లోపల అంతర్యామిగా లోపల బయట సర్వవ్యాపిగా ఉన్న ఒక తత్వం, ఒక చైతన్య స్వరూపం, ఒక శక్తి నడిపిస్తుంది అని దానిపైన దృష్టి కేంద్రీకరించి దాని మీద ఒక అర్పణ, ఒక అర్చన, ఒక పూజ భావముతో కురు కర్మాని, నీ యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించవలను. ఎలా? సంగం త్యక్త్వా, అంటే వాటితో మమేకమైపోకూడదు, అంటుకొని తగులుకొని ఉండకూడదు, వాటి యొక్క రిజల్ట్ మీద అలాగా అంటుకోకూడదు. అంటే మనం ఏది చేసినప్పటికీ అది ఈశ్వర పూజ భావన అయినప్పుడు వచ్చే ఫలం ఏదైతే ఉందో ఫలితం, అది ప్రసాదంగా మారిపోతుంది. ఈశ్వర ప్రసాదాన్ని మనము మంచిది చెడ్డది ఎలాగైతే మనం అనమో, మీ ప్రతి కర్మ యొక్క ఫలం ఈశ్వర ప్రసాదం అయిపోతుంది. యజ్ఞశిష్టామృతం అంటే అది యజ్ఞ ప్రసాదంగా మారిపోతుంది అని అర్థం. ఇప్పుడు మీరు చేసే ప్రతి కర్మ ఈశ్వరార్పణ భావంతో చేస్తే అది యజ్ఞం అవుతుంది. దాని నుండి వచ్చినటువంటి ఫలితం ఏదైనా ఉన్నా అది యజ్ఞ ప్రసాదం అవుతుంది. సో ఈ విధంగా సత్యం, తపస్సు వంటివి వ్యాపారంలో విజయం కోసమో, ధనం కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో చేయకూడదు. కేవలము అది ఈశ్వరుని కోసం చేస్తున్నారు అంటే మీకు నిజంగా సత్యం మీద మక్కువ, తపస్సు మీద గౌరవం, ప్రేమ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. సాధారణంగా 100కి 95 మందికి పైగా వ్యాపారంలో విజయము, ధన సంపాదన, పేరు ప్రతిష్టలు వీటి కోసమే చేస్తారు. అది తెచ్చే ఫలం మీద కూడా వాళ్ళకి చాలా ఆసక్తి. అందుకే ఈ మధ్యకాలంలో యజ్ఞాలు, హోమాలు, యాగాలు చూడండి, అవన్నీ ముందే వాళ్ళు పెట్టుకుంటారు. నాకు ఈ రిజల్ట్ కావాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, ఏం చేయాలో చెప్పండి అంటాడు. నువ్వు రాజీనామాలు చేసే అంటాడు. అంటే ముందు నిర్ణయించుకోండి ముఖ్యమంత్రి అని. అది సాత్విక తపస్సు కాదు. ఏమీ లాభం లేకుండా ఎందుకు సాధన చేయాలి? ఎవరు చేయరు కదా. ఇంతకుముందు మనం చూసాం, మందోపి న ప్రవర్తతే ప్రయోజనం అనుద్దిశ్య మందహ, అంటే మూఢ అజ్ఞాని అయినప్పటికీ ఏది చేయరంట ఫలితం లేకపోతే. మరి ఇక్కడ ఏం ఫలితం వస్తుంది అంటే తపస్సు, ధర్మము, సత్యము, బ్రహ్మచర్యం, అహింస శ్రద్ధగా పాటించి వాటిని ఎవరైతే తన తపస్సుగా ఎంచుకుంటారో వారికి ఆ యొక్క దైవీ సంపత్తి ఉద్ధృతంగా వృద్ధి చెందుతుంది లోపల, అంతర్ముఖంగా.
అందువలన ఆ విలువలు మనకి అందుకే ముందు ధార్మిక విలువలు, నైతిక విలువలు, న్యాయము, ధర్మము ఇవి ముందు చెప్తారు. ఆత్మజ్ఞానం చెప్పరు వేదములో కూడా. ముందు మిమ్మల్ని ఒక యోగ్యులుగా తీర్చిదిద్దుతారనమాట. ఈ వారు విలువ కట్టుబడి ఉంటారండి, వాళ్ళు మాట కట్టుబడి ఉంటారండి. వారు మాట ఇచ్చారంటే మాట మార్చరు, మడమ తిప్పరు అని మనోళ్ళు వేదికల మీద చెప్తారు డైలాగు. మడము లేదు, తిప్పడం లేదు, అంతా ఒకటే, వక్రంగా ఉంటారు వారంతా. కానీ ఎవరైతే ఒక్క విలువని మీరు తీసుకుని ఒక సిద్ధాంతాన్ని పెట్టుకోండి, జీవితంలో నేను హింస ఉద్దేశపూర్వకంగా చెయ్యను, జీవితంలో నేను చాడీ అబద్ధాలు చెప్పను, ఇదండి ఇదని ఒక్కటి పెట్టుకోండి. మహాత్మా గాంధీ, స్వామి చిన్మయానంద స్వామి అంటారు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అన్ఫిట్ అంటే ఆయన సొంతంగా లా చేశారు. అడ్వకేట్ గా సంపూర్ణ విఫలం, పరాజయం, ఒక్క కేసు కూడా జీవితంలో గెలవలేదు. అంటే లాయర్గా ఆయన విజయం సాధించలేదు నిజానికి. కానీ ఆయన పట్టుకున్న సిద్ధాంతం సత్యం, అహింస, అవి ఒక బ్రహ్మాస్త్ర వజ్రాయుధం వలె ఈరోజు ఈ ప్రపంచంలో ఆయనకు వచ్చినటువంటి ఆ గొప్పతనం స్వాభావికమది. ఎందుకంటే ఆయన నమ్మిన సిద్ధాంతం యొక్క గొప్పతనం అది. అందువలన ఎంతటి వారైనా అది ఒక తపస్సుగా మార్చుకోవాలి. అందువలన ఇటువంటి పరిణితి చెందిన వ్యక్తులు తపస్సులన్నింటినీ లక్ష్యంగా చూస్తారు, కానీ మార్గం చూడరు. చూసారా, చాలా మంది తన లక్ష్యమే వాళ్ళకు దృష్టి ఉంటది, మిగతా వాటిపైన వారికి ఇటువంటి కోరికలు ఉండవు. అందువలన తపస్సు చాలా మంది అడ్డు మార్గాలు కూడా తొక్కుతారు. ఎందుకు? అది లక్ష్యం సాధించాలనే ఉంటుంది. అవును, అందువలన కొంతమందికి లక్ష్యం మీద దృష్టి ఉంటుంది, కొంతమందికి అది పొందడానికి వెళ్ళే మార్గం మీద దృష్టి ఉంటుంది. కానీ చాలా మెచ్యూరిటీ సంపాదించిన వ్యక్తులకి వాళ్ళకి సాధన సాధ్యము రెండు కూడా అతీతంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమై ఉన్నాను అనే జ్ఞానం ఎప్పుడైతే బోధపడుతుందో వాళ్ళకి సాధన లేదు, సాధ్యము లేదు. ఇప్పుడు ఆఖరి స్థితి అది. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే, కేవలము నాకు ఇటువంటి ఫలం అక్కర్లేదు, నాకు ఇటువంటి పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు, నాకు ఇటువంటి ధన సంపదలు అక్కర్లేదు, నాకు ఏ జనము ధనము కీర్తులు ఏమి అక్కర్లేదు. ఏం కావాలి? కేవలము ఆ ఈశ్వర సాక్షాత్కారం, దర్శనం. ఈశ్వర్ అంటే సర్వాంతర్యామి, అంతర్యామి అంటే నా యొక్క ఆత్మ దర్శనం, ఈశ్వర దర్శనం తప్ప నాకు వేరేవేమి వద్దు. ప్రాపంచిక భోగములు గాని ప్రాపంచిక సంపదలు గాని వద్దనుకొని ఎవరైతే తన యొక్క శక్తి వంచన లేకుండా తపస్సుని ఓ గొప్ప వరంగా భావించి, ఈశ్వర పూజగా భావించి ఇటువంటి కోరికలు ఫలాలు లేకుండా చేస్తారో వారిని సాత్విక తపస్సు అంటాం. సాత్విక తపస్సు అంటే సత్వగుణముతో, ఎవరికైతే సత్వగుణం ప్రభావం అధికంగా ఉంటుందో వారు మాత్రమే ఇటువంటి తపస్సు చేయగలరు. మరి అందరికీ సత్వగుణమే సంపూర్ణంగా ఉన్నదని లేదు కదా. మరి అలా లేనప్పుడు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అంటే ధర్మాన్ని మోక్షం కోసం కూడా పాటించకూడదు. చూసారా, ఇక్కడ మహాత్ములు ఏమంటున్నారంటే ధర్మంగా మనం జీవించాలి, ధార్మిక జీవితం అంటారు. ధార్మిక జీవితం అంటే మనం ఎప్పుడు కూడా అహింస పరమో ధర్మ ఇవన్నీ పాటిస్తాం. కానీ ఈ ధార్మిక జీవితము కూడా మోక్షానికి కాదు, మోక్షానికి కూడా మీరు పెట్టుకోకూడదు. అందువలన ధార్మిక జీవితం కూడా
మీ చిత్తశుద్ధి కోసమే, మోక్షానికి కాదు. చిత్తశుద్ధి ఏర్పడిన తరువాతనే జ్ఞానయోగ ప్రాప్తి తర్వాత గురు శాస్త్రము ద్వారా జ్ఞానం పొందుతారు. ఇది అందువలన ఈ వ్యక్తి యొక్క లక్ష్యం ఏమిటి? మోక్షమే లక్ష్యం అవుతుంది, ధర్మం కాదు. అందుకే మనకి భగవాన్ ఏమంటారు? సర్వధర్మ పరిత్యజ్య. చివరికి ధర్మం అధర్మం అన్ని వ్యవహారిక ధర్మాలు మొత్తం ధర్మాలన్నీ విడిచిపెట్టి నా స్వరూపానికి నువ్వు చేరుకుంటే నీకు మోక్షం తథ్యం అంటారు. అందువలన ఇక్కడతో ఫలాపేక్ష లేకుండా పని చేయాల్సింది ఎవరైతే చేస్తారో, తపస్సు గాని కర్తవ్య కర్మలు ఇవన్నీ కూడా సాత్విక తపస్సు అని చెప్పాం కదా. తరువాత ఫలం మీద ఆపేక్ష, కోరిక, ఆసక్తి ఎక్కువగా ఉన్నవారి సంగతి ఏంటి ఇప్పుడు చెప్తున్నారనమాట. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం ఉత్తమం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు చూడండి, మనకి సమాజంలో, సొసైటీలో మనం ఒకసారి గమనిస్తే, ఈవెన్ హనుమంతుడి నుండి ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి డాక్టర్లు కానీ, టీచర్స్ కానీ, ఎంతో మంది, కొంతమంది సంఘ సంస్కర్తలు, సంఘ సేవకులు, కొంతమంది ఉంటారు కర్మయోగులు. వీరెవ్వరు కూడా ఏది ఆశించకుండానే చేస్తారు. అంటే ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సాత్వికమైన తపస్సు చేసిన ఉంటారు. కానీ సమాజం అంతా కూడా అలా ఉంటుందని కూడా మనం అనుకోలేము. ఎందుకు? అలా ఉంటే మనకి ఇంకెటువంటి ఉపదేశాలు, ఎటువంటి బోధలు అవసరం లేదు. కానీ అలా కాకుండా సత్కారమాన పూజార్థం. చూసారా, ఇప్పుడు రాజసిక తపస్సు గురించి చెప్తున్నారు. అంటే పరిణితి అంటే పరిపక్వత చెందని వ్యక్తులు అని అర్థం. పరిపక్వత చెందలేదంటే అర్థం ఏంటి? వీళ్ళు ఆ యొక్క సత్య మార్గము, ధర్మ మార్గం మీద పూర్తిగా అవగాహన లేదు అని అర్థం. అంటే వీళ్ళు ఏదైనా తపస్సు చేశారంటే దాన్ని అది ఎవరో చెప్పారు, చెయ్యిపోతే నాకేమైనా లాస్ వస్తుంది, కష్టం వస్తుంది అని భయముతో చేస్తారు. మీరు చూడండి, నువ్వు ఇది చేస్తే మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు అని ఎవరైనా చెప్పారనుకోండి, అప్పుడు చేయడానికి ముందుకు వస్తారు. ఎందుకు? ఎవరైనా గౌరవించకపోతే ఆయన చెయ్యరు. అందువలన ఎవరి కోసము? పొగడ్తల కోసము, కీర్తి ప్రతిష్టల కోసము,
సత్కారాల సమ్మానాల కోసము ఇవి చేస్తుంటారు అన్నమాట. ముఖ్యంగా ఇటువంటి వారే మనకి ఇప్పుడు డోనర్స్, దాతలుగా చలామణి అవుతుంటారు సమాజంలో. వీళ్ళందరికి కూడా పబ్లిసిటీ కావాలి, ప్రమోషన్స్ కావాలి, ప్రమోటింగ్ కావాలి. అంటే ప్రజల నోట్లలో వీళ్ళ పేరు మారు మ్రోగిపోతుండాలి. అప్పుడు రాజకీయంలోకి దేనికి ఎంటర్ అవ్వాలి కదా. ఆయనకి స్కెచ్ అనమాట. ఇది ఒక ప్లాన్ అనమాట. ఫస్ట్ ముందు వేసుకుంటాడు, ఇది చేస్తే నాకు ఎంత పబ్లిసిటీ వస్తుందా, పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయా, ఓకే నైస్, అప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఇక ఈ పబ్లిసిటీ కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసం చాలా తప్పిస్తారన్నమాట. అది జరిగిన తర్వాత తద్వారా ఏదో ఇంకా ఆశిస్తారన్నమాట. అంటే వారి లక్ష్యము ఇది కాదు, వారి లక్ష్యము అంతఃకరణ శుద్ధి కాదు, వారి లక్ష్యము పరమాత్మ ప్రాప్తి కూడా కాదు, వారి లక్ష్యం వేరే ఉందన్నమాట. అందువలన వారు సత్యం పలికితే దానికి ఎక్కువ గుర్తింపు వస్తుంది, గౌరవిస్తారు. అంటే అప్పుడు సత్యంగా ఉండడానికి ప్రయత్నిస్తారనమాట. అలా కాకుండా ఇంతకుముందు మనం చెప్పాం, ఇప్పుడు వీళ్ళకి అసలైన ప్రేమ అసలు మార్గం మీద ఉండదు. ఎందుకు? వీళ్ళు లక్ష్యం పెట్టుకున్నారు, ఓహో అది నేను సాధించాలి, ఆఖరికి నేను ఏదో ఒక ఎమ్మెల్యే అవ్వాలి, లేకపోతే నేను ఒక 1000 కోట్లు ఉన్నటువంటి ధనవంతులు కావాలి, లేకపోతే నాకు పదవి, నాకు వ్యాపారం, ఇవే పెట్టుకుంటారు. అందువలన వాళ్ళు మార్గాల్ని గుర్తించరు, అంటే అడ్డు మార్గాలనే తొక్కుతారు. అందుకే యత్ క్రియతే అంటే వారు తపస్సును లక్ష్యంగా కాకుండా అది ఒక మార్గంగా ఎంచుకుంటారు. దేనికి ఇది మార్గము అంటే సత్కార. చూసారా, వీళ్ళు చేసే మార్గం ఎందుకు ఎంచుకుంటారు? సత్కారాల కోసం చేస్తున్నారని చెప్పాం మనం. కానీ వీళ్ళు దేనికోసం చేయాలి తపస్సు? అంతఃకరణ శుద్ధి పొంది పరమాత్మ ప్రాప్తి పొందాలి. కానీ అంతఃకరణ శుద్ధి వీళ్ళకి పట్టదు, పరమాత్మ ప్రాప్తి వీళ్ళకి అసలు కనీసం స్మరణ ఉండదు. వీళ్ళు దేనికోసం చేస్తారు? సత్కారం కోసం, సమ్మానం కోసము, గౌరవం కోసము వేదికల మీద వీళ్ళని పిలిపించి సన్మానాలు చెయ్యాలి, సత్కారాలు చెయ్యాలి, పూలమాలలతో ఇవన్నీ చెయ్యాలి. అందువలన వీళ్ళు చేసే ప్రతి క్రియతే సత్కారార్థమేవా, సన్మానాల కోసం, సత్కారాల కోసమే వీళ్ళు చేస్తారు. అంటే సత్కారం అంటే చూడండి, మీకు తెలుసు కదా, మెప్పు కోసం, ఒకరి కోసము. వాళ్ళు వీడు చాలా దానపరుడు, దాన వీర సూర కర్ణ, శివు చక్రవర్తి, బలి చక్రవర్తి, అహో బలి చక్రవర్తి, అయ్యే అంటారు. ఎందుకు? ఈయన బలి చక్రవర్తి అంతటి వాడు, శివు చక్రవర్తి అంతటి వాడు, అలా పొగుడుతుండాలి, పొగడ్తల కోసం చేస్తారన్నమాట. అందువలన వారికి రాజ మర్యాదలు, వారికి పెద్ద సింహాసనాలు వెయ్యాలని, దానికోసము ఆ ప్రశంసలు, ఆ యొక్క స్తుతి స్తోత్రాలు వీళ్ళకి చెయ్యాలని వీళ్ళు కష్టపడి చేస్తారు. ఇష్టపడి కాదు, కష్టపడి చేస్తారు అన్నమాట వీళ్ళు చేసే కార్యాలు. అందువలన మానం అంటే గౌరవించడం. చూడండి, చాలా మంది ప్రముఖులు తొందరగా రారు, వాళ్ళు రాకపోవాలనే రారు. వాళ్ళు ఉంటారు, ఎక్కడో సీఎం పిఎంలతో మీటింగ్లు ఉన్నామని చెప్పమంటారు బయట. ఎందుకు? మరి అనుకున్న టైంకి వెళ్తే అందరితో పాటు వాళ్ళని ఎక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టరు అనే భయంతో ఆలస్యంగా వస్తారు కార్యక్రమాలు. అది వ్యక్తులు అవ్వచ్చు, ఈవెన్ గురువులైనా అవ్వచ్చు, మీకేమీ తేడా లేదు. అందరూ కూడా వారేంటి ఆలస్యంగా వచ్చి వారి జనాల మధ్యలో నుంచి తీసుకువెళ్ళి, ముందు వరుస తీసుకువెళ్ళి అక్కడ ముందు సింహాసనం మీద ఆయనకి కూర్చోబెట్టాలి. దీన్నే మానము అంటారు. అంటే నేను గొప్ప మానం మర్యాదలు కలవాడిని అని ఒక ప్రదర్శన, ఎగ్జిబిషన్. పూజ అంటే మీకు తెలుసు. అందువలన ఇతరులందరూ కూడా వంగి సాష్టాంగ దండవత ప్రణామాలు చెయ్యాలి, కాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఎవరైనా నమస్కారం పెట్టకపోతే అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు, ఇది ఎప్పుడైనా దొరకడా,
ఇప్పుడు నేను వస్తారు వీళ్ళు, అప్పుడు చూద్దాం అని సంగతి నోట్ చేసుకో. వాళ్ళు అసలు వంగలేదు, కనీసం వాళ్ళు నమస్కారం కూడా పెట్టలేదు, కనీసం వాళ్ళు మన వైపు చూడలేదు. ఇవన్నీ నోట్ చేసుకుంటారు వెనక ఉన్నటువంటి ఆయన ఒక టీము. అందువలన ఇదే మనం చూసాం శివపురాణాల్లో. మీరు చూస్తే అక్కడ బ్రహ్మలోకంలో సభలో విష్ణు, శివ, ఇంద్ర, అనేక మంది దేవతలు వెళ్తారు. దక్ష ప్రజాపతి అందరూ నమస్కారం పెడతారు. శివ ధ్యానములు ఉండిపోతారు. అలా ఆయన ఏదో ఈ దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి సతీదేవిని వివాహం చేసుకున్నందువలన ఇక ఆయన నాకు అల్లుడైపోయాడు, నా కాళ్ళ కింద ఉంటాడని ఆయన గర్వం. దక్ష ప్రజాపతి, నీ కుమార్తె ఎవరు, నువ్వెవరు, అసలు జగత్ పిత అయినటువంటి పరమాత్మ శివుని నువ్వు అల్లుడిగా ఎలా భావించగలవు? అందువలన ఆయన తన స్వరూపంలో ఉంటారు. ఏంటి ఆ స్వరూపము? చిదానంద రూప. ఆ చిదానంద రూపంలో ఉంటారు. అందువల్ల ఈయన ఇప్పుడు ఆ అందరూ గౌరవించినప్పుడు అది పోయింది, ఏ ప్రాబ్లం లేదు. కానీ శివ నన్ను గౌరవించలేదు, నమస్కారం పెట్టలేదు నా పాదాలకి, అది ఆయన ప్రాబ్లం. నేనేమైనా చివరికి సర్వనాశనం అయ్యాడు, అహంకారం దిగిపోయింది లాస్ట్. అందువలన ఇక్కడ పూజలు ఆశిస్తారనమాట వీళ్ళు. నాకు పాద పూజ చేయాలి, నా పాదాలు నమస్కారం చేయాలి, అప్పుడే నీ కార్యక్రమం చేస్తా, అప్పుడే నీ ప్రాజెక్ట్ నడుస్తుంది, అప్పుడే నీ ఫైలు కదులుతుంది అని ఈ లెక్కలు వేసుకుంటారు అన్నమాట. ఇక అముత్ర ఫలభోగార్థం అంటే చూడండి, వీళ్ళకి ఎప్పుడు కూడా భోగాలు, లాలస, లంపట ఉంటది అనమాట. వాటి కోసమే వీళ్ళ తపస్సులన్నీ యొక్క లక్ష్యం ఏంటంటే ఆ భోగాలు, లాలస, లంపట్లు, ఆ ప్రాపంచిక వాంఛలు తీర్చుకోవడానికి వీళ్ళు ఇటువంటి తపస్సులు చేస్తారు. అందుకే దీన్ని దంభము అంటారు. దంభేనంటే ఈ ప్రాపంచికమైనటువంటి క్షణికమైనటువంటి విషయ భోగాలని బాగా దాంట్లోనే నిరంతరం గడపడమే దంభము, దర్పము, ప్రదర్శన అంటారు. అంటే చూడండి, సమాజం మీరేం చేసినా మెచ్చుకోవాలని చూస్తారన్నమాట. దాన్ని దంభం అంటారు. అంటే మీరు ఏది చేసినా సరే అది పొగడుతుండాలి. సూపర్, రాజుగారు ఎంత బాగా ఆవలింతలు చేశారు, ఆవలింతలు. రాజుగారు తుమ్ము అద్భుతం, తుమ్ము పోయం, తుమ్ము పద్యం ఒకటి రాస్తాడు ఒక కవి. రాజుగారు తుమ్ము అద్భుతమైన తుమ్ములు తుమ్మారు. ఆయన దగ్గులు ఒక ఒక ఆర్భాటము, ఒక గంభీరం ఉన్నది ఆయన దగ్గులు. దేంట్లో? రాజుగారి దగ్గులు. అంటే వాళ్ళు పని పాట లేకపోయినా, రాజుగారు మంచి పని చేసినా, చెడు పని చేసినా, వారు కదిలినా, నిలబడినా, కూర్చున్న ప్రతిదానికి ప్రశంసలే. అందువలన ఎవరికి తెలియకుండా మంచి పని చేసి ఏమిటి లాభం? అసలు ఎవరికి తెలియపోతే మనము ఏదో సైలెంట్ గా రహస్యంగా ఎక్కడో చేస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే నలుగురు ముందు చెయ్యాలని ప్రదర్శన గారిడి అని అనుకుంటారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు దంభము, సత్కారం కోసము, మానం కోసము, తన యొక్క ప్రశంసల కోసము, ఇవన్నిటి కోసం వాళ్ళు చేస్తారట ఈ తపస్సు. అధ్రువం చూసారా? తదిహ ప్రోక్తం రాజసం తపః. ఇలాంటి తపస్సుని రాజస తపస్సు అని అంటారు. ఎవరంటారు? మహాత్ములు చెప్తారు. వీళ్ళ తపస్సు అంతా ఒక రజోగుణముతో కూడి ఉన్నటువంటి తపస్సు కాబట్టి ఇది రాజసిక తపస్సు. ఇవి ఖచ్చితంగా ఒక తాత్కాలికమైనటువంటివే తప్ప శాశ్వతమైనటువంటి ఫలితాలు ఇవ్వవు అని చెప్తారు. ఎవరు? మహాత్ములు ఏమంటారు? ఇవి అధ్రువం అంటే నిత్యం కాదు, శాశ్వతం కాదు, ఇవి తాత్కాలికమైనటువంటి పరిణామాలు ఇస్తాయి. ఎటువంటి తపస్సులు? రాజసిక తపస్సు. అందువలన వాళ్ళకి గుర్తింపు అయితే రావచ్చు. చూడండి, మన సినిమా వాళ్ళు, మన క్రీడాకారులు, మన రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులు, వీళ్ళు ఒక్కసారిగా టామ్ అయిపోతే మొత్తం సొసైటీ అంతా. కానీ ఒక చిన్న విపరీత పరిణామం వచ్చింది అనుకోండి, ఒక్కసారి కుప్పకూలిపోతుంది. మన సెన్సెక్స్ లా, మన యొక్క షేర్ మార్కెట్ లా, మన వైకుంఠ పాలిలా ఒక్కసారి కుప్పకూలిపోతారు. అందువలన దీన్ని అధ్రువం అంటారు. ఈ తపస్సును ఏమంటారు? అధ్రువం. ఎందుకు?
మనం చూడండి, రాత్రనక పగలనక అహర్నిశలు తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఎంతో మంది ఈ కీర్తి ప్రతిష్టల కోసము, ఈ ధన ఆర్జన కోసము వాళ్ళు సర్వం త్యాగం చేసేస్తారు. చివరికి ఆ స్థితికి వచ్చామా అని కాసేపు రెస్ట్ విశ్రాంతి తీసుకున్నాం అనుకో, ఒకసారి దడేలు కింద జారిపోతాం. అంటే ఇది చలం. ఒకవేళ ఆశించి ప్రమోషన్ వచ్చినా అది శాశ్వతం ఉండదు. ఒకవేళ మీకు అనుకున్నట్టు వ్యాపారం లాభాలు వచ్చినా అది శాశ్వతం ఉండవు. అంటే నిరంతరం మారుతున్నటువంటి స్థితి, దాన్ని అధ్రువం. చలం అంటే వెళ్ళిపోతుంది. కాబట్టి దేన్ని మీరు పట్టుకున్నారు అంటే, ఒక నదిలో నీరు ప్రవహిస్తుంది. ప్రవహిస్తున్న నీటిని ఈ రేవు బాగుంది, ఈ నీరు బాగుంది అని పట్టుకోగలరు మీరు? ఆ నీరు ప్రవాహం. అది మన జీవితం కూడా ఒక నిరంతరం ప్రవాహంగా వెళ్తున్న ఒక నదీ ప్రవాహం లాంటి. అందువల్ల మనం ఏం చెయ్యాలి? సంసిద్ధంగా ఉండాలి. వచ్చిన దానికి స్వాగతం చెప్పాలి, వెళ్ళిపోయిన దానికి బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్ చెప్పాలి. అందుకే ఆగతే స్వాగతం కుర్యా, గచ్చంతం నా నివారయేత్ అంటారు. అంటే వచ్చింది ఏదైనా సరే ఈశ్వర ప్రసాదంగా మీరు స్వీకరించాలి. పోయింది ఏదైనప్పటికీ ఈశ్వరుని నేను సమర్పించానని భావన చేయండి చాలు. అప్పుడు వెళ్ళిపోయింది వచ్చిందనే ఆ యొక్క భావన మీలో కలగదు. అందువల్ల మీకు దుఃఖము, నేను పోగొట్టుకున్నాననే ఆలోచన మీలో ఉండదు. ఈ విధంగా దీనికి సాత్విక తపస్సుకి మధ్య తేడా ఏంటి చెప్పండి? అంటే సాత్విక తపస్సులో తపస్సునే లక్ష్యంగా భావించేస్తారు, అందులో మార్గాన్ని భావించి చేస్తా. అంటే ఏంటి? రెండింటినీ చేస్తారు. అంటే నువ్వు చేసే ప్రతి దాని మీద శ్రద్ధ ఉంటుంది. అందుకే చూడండి, కొంతమంది ఎలాగ చేసినా మనకు రిజల్ట్ కావాలయ్యా అంటారు. వాళ్ళు రాజసిక తపస్సు చేసేది ప్రతిది కూడా ఒక జాగ్రత్తగా, ఒక సావధానంగా, ఒక ఈశ్వరునితో ప్రేమతో, శ్రద్ధతో, భక్తితో చేస్తే అది సాత్వికం అంటారు. అందువలన సాత్విక తపస్సులో మనం చేసే సాధన మార్గం కూడా ఈశ్వర బుద్ధి, భక్తి ఉంటుంది. వచ్చినటువంటి లక్ష్యం కూడా ఈశ్వర ప్రసాద బుద్ధి ఉంటుంది. ఇక్కడ రాజసిక తపస్సులో మీరు చేసే మార్గం మీద వాళ్ళు పట్టించుకోరు. నువ్వేమైనా చెయ్యి, నాకు అది చేసి పెట్టు అంటారు వాళ్ళు. అప్పుడు ఇది అడ్డ మార్గాలు తొక్కుతారు. ఎందుకు? సరైన మార్గంలో నువ్వు సాధించలేవని నీకు నమ్మకం లేదు. కాబట్టి నిస్వార్థంగా చేసే తపస్సు సాత్విక తపస్సు, స్వార్థంతో చేసే తపస్సు రాజసిక తపస్సు. చూడండి, ఇక్కడ రెండింటికి సాత్విక తపస్సులనే లక్ష్యంగా భావం చేస్తారు. కానీ ఇక్కడ రాజసిక తపస్సు అనేది లక్ష్యంగా చేస్తారు కానీ మార్గాన్ని మాత్రం పట్టించుకోరు. అందుకే సాత్వికంగా ఉన్నవారు ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చేష్ట కేవలము దైవ చింతనతో నిండి ఉంటది. అంటే దైవత్వాన్ని దాంట్లో లోడ్ చేస్తా. అందుకే స్టార్టింగ్ విత్ గాడ్, ఎండింగ్ విత్ గాడ్, ఇన్ బిట్వీన్ గాడ్ అంటారు. అంటే దైవ నామస్మరణతో ప్రారంభించాలి, దైవ నామస్మరణతోనే అది సమాప్తం చెయ్యాలి, మధ్యలో కూడా దైవ చింతనతోనే ఉండాలి అని అర్థం. సో ఈ విధంగా చేస్తే సాత్వికము. అసలు దైవాన్ని మన బిజినెస్ గా, వ్యాపారానికి వాడుకుంటే అది రాజసిక తపస్సు. అందువలన సమాజం మీరు చూడండి, ఈ తపస్సులన్నీ కూడా రాజసిక తపస్సులే తప్ప ఒక్క తపస్సు కూడా మీకు సాత్విక తపస్సు కనిపించదు. ఎవరో మహానుభావులు, మహాత్ములు, వారు గృహస్థులైనా అవ్వచ్చు, సన్యాసులైనా అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ మతస్థులైనా, ఏ భాష అయినా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా నిస్వార్థంగా ఒక ఈశ్వరుని దృష్టిలో పెట్టుకొని చేస్తారో అది సాత్విక తపస్సు. తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం, తన కోరిక తీర్చుకోవడం కోసం, ఎవరి నుండి మన్ననను పొందడానికి, ఎవరి నుండి ప్రశంసలు పొందడానికి చేసే తపస్సుని రాజసిక తపస్సు అంటారు. అదే విధంగా ఇప్పుడు మనము తామసిక తపస్సు చూడాలి.
మూఢగ్రాహేణాత్మనో యత్ మూఢగ్రాహేణాత్మనో యత్ మూఢగ్రాహేణాత్మనో యత్ మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పీడయా క్రియతే తపః పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా పరస్యోత్సాదనార్థం వా పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం 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 మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః మూఢగ్రాహేణాత్మనోత యత్ పీడయా క్రియతే తపః మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. ఉత్తమం. ఇవాళ ఇక్కడ ఒక పతంజలి యోగ కేంద్రం వాళ్ళ యొక్క కార్యక్రమం ఉన్నది. అది ప్రారంభోత్సవము ఇప్పుడే జరగబోతున్నది. కాబట్టి ఈరోజు క్లాసు ఇక్కడతో సమాప్తం చేస్తున్నాము. రేపు ఈ తమో గుణస్థులు చేసే తపస్సు ఎలా ఉంటుంది అంటే వారి యొక్క తపస్సు, తామసిక తపస్సు అంటే ఏమిటి అనేది రేపు తరగతిలో వివరంగా చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.